హలో మూవీ లవర్స్. స్టోలెన్, రానా నాయుడు, పాతాళలోక్ వెబ్ సిరీస్లతో మన తెలుగు ఆడియన్స్ కూడా పరిచయం ఉన్న బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అభిషేక్ బెనర్జీ యాక్ట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీకి డైరెక్టర్ కరణ్ తేజ్పాల్, శుభం వర్ధన్, మియా మెల్జర్లు కూడా క్రూషియల్ రోల్ చేసిన ఈ మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీలోకి రాకముందే చాలా ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. 1 hour 33 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చిన ఈ మూవీలో వైలెన్స్ అండ్ ఫౌల్ లాంగ్వేజ్ కూడా ఉంది. సో మీరే డిసైడ్ చేసుకోండి మీరు మీ ఫ్యామిలీతో చూడాలో వద్దో. ఒక రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన చంప అనే పాప కోసం వెతుకులాడడం చుట్టూ అల్లుకున్న కథే ఈ మూవీ. తన పాప మిస్సింగ్ కి ఆ రైల్వే స్టేషన్లో ఉన్న రమణే రీజన్ అని ఆ పాప తల్లి జుంప ఎందుకనుకుంది? రమణ్ని పికప్ చేసుకోవడానికి అదే స్టేషన్కి వచ్చిన తన బ్రదర్ గౌతమ్ ఏం చేశాడు? అసలు ఆ పాపని కిడ్నాప్ చేసింది ఎవరు? చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీ డ్యూరేషన్ చాలా తక్కువగా ఉండడం, ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిచిన స్క్రీన్ ప్లే, ఆడియన్స్ లో ముందేం జరగబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా మూవీ ఇంట్రెస్టింగ్ గా మొదలవడం, స్టార్టింగ్ టు ఎండింగ్ మూవీ చాలా గ్రిప్పింగ్ గా థ్రిల్లింగ్ గా ఉండడం, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మూవీ సెటప్ అంతా చాలా న్యాచురల్ గా ఉండడం, మూవీని థ్రిల్లింగ్ గా ఆడియన్స్ కి ప్రజెంట్ చేసిన డైరెక్టర్ కరణ్ తేజ్పాల్ వండర్ఫుల్ డైరెక్షన్, ఇషాన్ ఘోష్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, అర్పత్ బోండి డీసెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శ్రేయాస్ బెల్తాంగడి క్రిస్పీ ఎడిటింగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. మరీ డీప్ గా చూస్తే తప్ప పెద్దగా నెగిటివ్స్ కూడా ఏం లేవు ఈ మూవీలో. గౌతమ్ గా యాక్ట్ చేసిన అభిషేక్ బెనర్జీ యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ లో తన యాక్టింగ్ సూపర్. కానీ తన బ్రదర్ రమణ్ గా యాక్ట్ చేసిన శుభం వర్ధన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అభిషేక్ బెనర్జీ యాక్టింగ్ ని మించిపోయేలా అద్భుతంగా ఉంది తన పెర్ఫార్మెన్స్. జుంపాగా మియా మేల్జర్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చింది ఈ మూవీ. మన తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా లేని ఈ థ్రిల్లర్ మూవీ ప్రజెంట్ హిందీలో మాత్రమే అవైలబుల్ గా ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ మూవీ షూర్ గా నచ్చుతుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.